సాంకేతికతను ఉపయోగించుకొని రీసైక్లింగ్ విధానంలో పేపర్ తయారు చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని పేపర్ ఫౌండేషన్ ఎల్ఎల్పి ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ పేపర్ వినియోగం సగటున 57 కిలోలు ఉండగా మన దేశంలో మాత్రం 16 కిలోలు మాత్రమే ఉందని, దీనికి కొన్ని కారణాలున్నాయని తెలిపారు. పేపర్ వినియోగం వల్ల అడవులకు నష్టం జరుగుతుందని అపోహ తొలగించడానికి జాతీయ స్థాయి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించనున్న ఈ పేపర్ ఎక్స్పోలో పేపర్ తయారీ, ముద్రణ, ప్యాకేజింగ్, రీసైక్లింగ్ రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొంటాయన్నారు. తాజా ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ఆధునిక పరికరాలు ప్రదర్శించడానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు గరిమా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బిఆర్ రావు తెలిపారు. పేపర్ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే లవ్ పేపర్, యూజ్ పేపర్. ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ ఏమి స్పాయిల్ అవ్వదు. మన మైండ్లో ఏముందంటే పేపర్ చెట్లు కట్ చేస్తారని, అదంతా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే మేము ఈ ఎన్జిఓ స్టార్ట్ చేశాము. ప్రజలకి, సొసైటీకి అసలు పేపర్ ఎట్లా తయారు చేస్తుంది. ఇండియాలో 80% దాకా పేపర్ తయారీలో అసలు వుడ్డే యూజ్ చేయరు. ఓన్లీ రీసైక్లింగ్ చేసి పేపర్ చేసి ప్రజలకు కావాల్సిన రైటింగ్, ప్రింటింగ్ పేపరు, ప్యాకేజింగ్ పేపరు, బోర్డ్స్, రకరకాల పేపర్లు తయారు చేస్తారు. మనదే కాదు, వేరే దేశాల నుంచి కూడా వేస్ట్ పేపర్ ఇండియా తెచ్చుకొని అవి కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాము. ఇండియాలో పేపర్ తయారీ అంటే చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా మనం ఇండైరెక్ట్ గా ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మనం సహాయం చేస్తున్నాము.